ఏ రంగంలోనూ కూడా ఇంత ఆత్మహత్యలు జరగలేదు. ఏ రంగంలో కూడా వలసలు పోలేదు. ఏ రంగంలో కూడా తరతరాలుగా వస్తున్న ఆ వృత్తిని వదిలేసి నగరాలకు వచ్చి వలస కూలీలుగా మారతాం. చిన్న చిన్న మనమందరికీ ఆహారాన్ని అందించే రైతు ఈ విధంగా బలవర్ణం చేయడం చాలా బాధాకరం. ఎందుకు మన రైతన్నకి ఈ విధంగా కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తే ముఖ్యంగా మనకి కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఎక్కువ మోతాదుల్లో ఎరువులను క్రిమసంహారిక మందులు ఉపయోగించడం వల్ల పెట్టుబడి సాగుబడి ఖర్చులు బాగా పెరిగి అనుకున్న దిగుబడులు సాధించలేక రైతులన్న అప్పుల ఊబిలోకి తూయపడుతున్నారు. రసాయనం పడితే అప్పులైపోయి ఇదే పరిస్థితి అండి. మరి యూరియా వేసి ఫస్ట్ పంట వరి నాటేసినప్పటి నుంచి ఖర్చేనండి. వరి నాటేసిన 3 రోజులకి యూరియా వేయాలి, మళ్ళీ డిఏపి వేయాలి, కాంప్లెక్స్ అన్నీ వేయాలి. ప్రతి ఒక్కటి ఏ బస్తా కొన్నా 1200, 1300 అండి. దాన్ని కొన్న తర్వాత మన డబ్బులు పెట్టుబడి తప్పించి మనకి ఇంటికి వచ్చి ఒక బస్తా తినడానికి బియ్యం కూడా మిగులుతలేదు. సావుకారుతో అప్పులు అడ్డొచ్చి బాధలు పడతారు, మందులు దాగి చచ్చిపోతారు. ఓరల్ క్యాన్సర్స్ ఇండియాలో టాప్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ పొల్యూషన్ అండ్ సెకండ్ అదర్ దాన్ అంటే టొబాకో కాకుండా మనం తినే ఆహారంలో తాగే నీళ్ళలో హర్బిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేదా అగ్రికల్చర్ ఫార్మింగ్లో వాడే కెమికల్స్ బెంజోపైరేట్, ఈపీజీ, టాలజమైట్ ఇలాంటి చాలా కెమికల్స్ వీటి వలన క్యాన్సర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కానీ సూక్ష్మ పోషకాలను అందించాలనే ప్రయత్నం ఏ రైతుకి అర్థం కావట్లేదు. కృత్రిమంగా రసాయనాలు వేసి అసహజమైన హైబ్రిడ్ విత్తనాలతో పంట పండించి ఇవి జాతికి అందిస్తున్నాడు రైతు. భూమిని ఒక మీడియం కింద వాడుతున్నారు. అంటే ఇక్కడ కృత్రిమంగా ఎరువులు తీసుకొచ్చి పంట పండించడానికి మాత్రం ఒక వేదిక, అది అంతే స్థలం. 3 పూట్ల నేల తల్లికి విషం ఇస్తున్నాం, ఇది అందరికీ తెలుసు. అది డైరెక్ట్గా తినకుండా ఆ విషాన్ని ముందు నేల తల్లికి ఇస్తున్నాం. నేల తల్లి ద్వారా పంట తీసుకుంటుంది. పంట వచ్చిన విషయాన్ని మనం తింటున్నాం. మంచిదంటే ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు లేకపోతే పంటలు పండేటట్లు లేవు. ఏమి భూమిలో సారం ఏం లేకపోయా, బలమే లేకపోయా. ఏం చేస్తాడు రైతు? రసాయనిక ఎరువులు వాడతాడు. పంట పండాలి, ఎట్లకెళ్ళి పంట పండియాలి అని రసాయనిక ఎరువులు పంట పండిస్తాడు. కానీ దానివల్ల నష్టం అంటే ఇక పబ్లిక్కు నష్టం వస్తుంది. ఆ తిన్నోళ్ళకు లేని రోగాలు అవి ఇవి వచ్చేస్తాయి, తప్పకొస్తాయి. ఈ కెమికల్స్ బాడీలో ఉండే డిఎన్ఏని అటాక్ చేసి స్పాట్ మ్యుటేషన్స్ అంటే ఆ డిఎన్ఏలో ఆకారం మార్చేసి స్పాట్ మ్యుటేషన్స్ వస్తాయి. ఈ స్పాట్ మ్యుటేషన్స్ క్యాన్సర్కి ఇంక్రీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్యూమన్స్లో ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కాలేదు, కానీ సేమ్ కెమికల్స్ హ్యూమన్స్ కూడా కోరిలేట్ చేస్తే డిఎన్ఏ స్పాట్ మ్యుటేషన్ జరిగి ఇంక్రీజ్ క్యాన్సర్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే నా దేశం, నా జాతి పాడైపోతుందని ఒక పౌరుషంతో నా భూమిలో ఒక్క రసాయనాలు లేకుండా పండించి నా జాతికి, నా పిల్లలకి, నా ఇంటి కుటుంబానికి నేను ఇలా ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా ఒక అభద్రతా భావంతో జీవిస్తున్నారు రైతులంతా.
వాడాల్సిన మోతాదుకు మించి వాడటం అనేది జరిగిపోతూ వచ్చేసింది. ఈ క్రమంలో సారం అనేది మొత్తం కోల్పోయి భూమి అంతా కూడా చౌడు బారిపోయిందనమాట. రైతు ఏం చేస్తున్నాడు అనేది ఆయన తెలియకుండానే వ్యవసాయం చేస్తున్నాడు, ఆందోళనతో చేస్తున్నాడు. ఆ పండే పంట గింజ నేల తల్లికి నమస్కరించి, సూర్యభగవాన్ నమస్కరించి, పంచభూతాలకి నమస్కారం చేసి పండించే తత్వం మన భారతీయుల సంస్కృతి. అది వదిలిపెట్టేసేసి ఇప్పుడు దిగుబడి వస్తుందా, పెట్టుబడి వస్తుందా, పంట పండుద్దా అని ఒక భయం ఆందోళనతో రైతు విత్తనం జల్లుతున్నాడు, కానీ భూమికి నమస్కారం చేయట్లేదు. పంచభూతాలు నమస్కారం, పంచభూతాల్లో మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి రైతు వాళ్ళ జీవనం సాగిస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. అనాదిగా భారతదేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? 7,000 సంవత్సరాల నుంచి ఎలా వ్యవసాయం జరిగింది ఈ భారతదేశంలో? దీనికి ఆధ్యాత్మికపరంగా ఆవుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? ఆవునే ఎందుకు గోమాత అని అన్నారు? అన్ని జీవరాశులు ఉన్న ఈ భూమిలో గోవునికి అంత ప్రత్యేకమైన స్థానం ఎందుకు కల్పించారు? దాన్ని సేంద్రియ ఎరువా ఏమో అంటారు మన రైతులు. దీనికి పరిష్కారంగా పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు గో ఆధారిత వ్యవసాయ విధానం అతి తక్కువ పెట్టుబడి ఖర్చులతో రూపొందించారు. వీటిని ప్రివెంట్ చేయాలంటే సేంద్రియ పద్ధతిలో, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే ఇలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో లైక్ కౌ డంగ్ తీసుకొని సేంద్రియ పద్ధతిలో చేస్తే ఈ కెమికల్స్ ఉండవు. న్యాచురల్గా క్యాన్సర్కి దోహదపడే కెమికల్స్, DNA మ్యూటేషన్స్ చేసే కెమికల్స్ లేకుండా పండిస్తే ఇది డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మందులు తినడం వలన క్యాన్సర్ అట్లాంటి రోగాలు వస్తున్నాయని చెప్పి దానికి పంటలు పండిస్తాం మానేసి. ఈ విధానాన్ని అనుసరించి ఎందరో రైతులు చక్కటి ఫలితాన్ని సాధించారు. గోవుకు సంబంధించిన పేడ, మూత్రం, జీవామృత రూపంలో ఇచ్చాము. వానపాములని పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పటివరకు లేవుగా వానపాములు, ఎలా వస్తాయి అని. అవన్నీ కూడా జీవ సమాధిలో ఉన్నాయి అంటాడు పాలేకర్ గారు. అంటే అన్ని జీవరాశులను ఆకర్షించేది ఒక ఆవు పేడ మాత్రమే. అందుకని గోవుని మాత అన్నారు. ఆ వ్యవసాయం చేసినప్పుడేమో 15,000, 16,000 అయ్యాయి ఎకరానికి. ఇప్పుడంతా 6,000తో సరిపోతుంది పెట్టుబడి. ఆ దిగుబడి అప్పుడు 30 వచ్చాయి, ఇప్పుడు 25 వస్తాయి పెట్టుబడి లేకుండా. 25 బస్తాలు గ్యారంటీ. ఆ రేట్ ఎక్కువ. దీంట్లో అంటే పెట్టుబడి అంటే ఏమి రాదండి. మంచి మనం సొంతంగా చేసి కష్టపడి చేసుకుంటే ప్రతి ఒక్క రూపాయి మన ఇంట్లో మిగులుతుంది. ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడుతూ గో ఆధారిత వ్యవసాయ విధానం వలన మన రైతన్నకి ఆర్థిక బాధ నుంచి రక్షించవలమే కాకుండా చక్కటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రజలందరికీ అందించగలుగుతాం. ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఏ అడల్ట్ చాలా ప్రజలు ఈ కెమికల్ పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అయ్యారు. అదే మనం చిన్నపిల్లలకి, మన పెరిగే పిల్లలకి ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్తో మనం భోజనం చేపిస్తే వాళ్ళల్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సరే కాకుండా హార్ట్ డిజీజెస్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగాయి ఈ కెమికల్స్ వలన.
సో ఈ కెమికల్స్ని మనం అవాయిడ్ చేసి పిల్లలని హెల్తీగా పెంచవచ్చు. సో ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఏ ప్రాంతం, ఏ మతమైనా, ఏ కులం వారైనా సరే మానవులందరూ కూడా ఒకటి. ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు. ఆరోగ్యము మహాభాగ్యము. పంచభూతాలన్నీ కూడా మత సంబంధమైనవి కావు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన రైతన్న ఆరోగ్యకరమైన పదార్థాలను అందించగలగాలి. ఈ ఎరువు, పురుగు మందుల వాడకాన్ని వదిలిపెట్టి పెట్టుబడి లేని శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయం విధానాన్ని అనుసరించి స్వచ్ఛమైన వ్యవసాయం చేద్దాం. విషరహిత ఆహారాన్ని తీసుకుందాం. ఈ ఆర్గానిక్ పంటలన్నీ పండించుకొని మన రైతు పద్ధతిలో మంచి దేశానికి కానీ మా ఇంటికి కానీ మంచి ఫుడ్ అందించాలని నేను కోరుకుంటున్నాను.